నమస్తే, నేను ఆర్కే. వెల్కమ్ టు ఇది నిజం. రూపాయి మరోసారి బక్కచిక్కింది. రికార్డు స్థాయిలో క్షీణించింది. 66 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మరో మాటలో చెప్పాలంటే 66 ఏళ్లలో 62కు రూపాయి క్షీణించింది. ఇప్పుడు $1కు మన కరెన్సీ 61 రూపాయల 80 పైసలు. నానాటికి తగ్గుతున్న రూపాయి విలువ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. రూపాయి పతనాన్ని నియంత్రించడం నిజంగా కత్తి మీద సాము అని చెప్పాలి. ఆర్థికవేత్త అయిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సైతం ఈ విషయంలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారన్నది అందరి విమర్శ. ఎవరి వాదన ఎలా ఉన్నా నానాటికి పతనమవుతున్న రూపాయి విలువ అందరికీ కష్టం కలిగిస్తోంది. ముఖ్యంగా విదేశాలకు పై చదువులకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రెండేళ్లుగా ఊగిసలాడుతున్న రూపాయి విలువ గత 3 నెలలుగా మరింత ఒత్తిడికి లోనైంది. ఫలితంగా రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా డాలర్తో పోల్చితే దాదాపు 62కు చేరింది. ఇది మరింత క్షీణించి స్వల్పకాలంలో 63కు చేరవచ్చని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. అదే జరిగితే రూపాయి పతనానికి ఇప్పుడిప్పుడే కళ్ళెం వేయటం చాలా కష్టమన్నది నిపుణుల మాట. రూపాయి ఏది ఉన్నా లేకపోయినా ఇవి లేకపోతే పూట గడవదు, ఏ పని జరగదు. ఏం కొనాలన్నా మనీ కావాలి. మార్కెట్కు 100 నోటు తీసుకెళ్తే కనీసం 2 కేజీల బియ్యం కూడా రాని పరిస్థితి, 2 కిలోల టమోటాలు కూడా రాని దుస్థితి. అంతలా మండుతున్నాయి ధరలు. మరో మాటలో చెప్పాలంటే రోజురోజుకి పైసల విలువ పడిపోతోంది, వస్తువుల ధర పెరుగుతోంది. క్షీణిస్తున్న రూపాయి విలువకు ఇవన్నీ ఓ ఎగ్జాంపుల్. ఈ క్షీణత హఠాత్తుగా జరిగింది కాదు. ఇక రూపాయి విలువ పతనం ప్రస్థానం చూస్తే రూపాయి 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 రూపాయి. స్వాతంత్రం వచ్చే నాటికి మన రూపాయి మారక విలువ బ్రిటిష్ పౌండ్ తో అనుసంధానమై ఉండేది. అప్పుడు మన కరెన్సీ విలువ అమెరికన్ డాలర్తో సమానంగా ఉండేది. అంటే 1 రూపాయికి 1 అమెరికన్ డాలర్ అన్నమాట. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు మనకు ఎలాంటి అప్పులు లేకపోవడం వల్ల అదే విలువ కంటిన్యూ అయింది. 1951లో పంచవర్ష ప్రణాళికల ప్రారంభంతో అప్పుల పర్వం మొదలైంది. సంక్షేమ అభివృద్ధి పనుల కోసం విదేశీ రుణాలు తీసుకోవడం రూపాయి క్షీణతకు తొలిమెట్టయింది. 10 ఏళ్లకు పైగా డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ దాదాపు 5 వరకు కొనసాగింది. ఆ తర్వాత 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో యుద్ధాల అనంతరం బడ్జెట్లో భారీ లోటుతో అప్పులు చేయాల్సి వచ్చింది. దీంతో రూపాయి మరింత క్షీణించి 7.57కు చేరింది. 1971లో అప్పటి వరకు బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో అనుసంధానమై ఉన్న రూపాయిని అమెరికన్ డాలర్కు అనుసంధానం చేశారు. ఆ తర్వాత 1975లో జపాన్ ఎన్, జర్మనీ మార్క్తో అనుసంధానించారు. అప్పటికి డాలర్తో పోలిస్తే రూపాయి 8.39కి చేరింది. 10 ఏళ్ల తర్వాత రూపాయి మరింత పతనమై 12కు తగ్గింది. 1991 నాటికి దేశం ఆర్థికంగా మరింత దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక మాంద్యంతో మన రూపాయి మరింత ఉక్కిరిబిక్కిరైంది. విదేశీ చెల్లింపుల సంక్షోభం తీవ్రమైంది. అధిక ద్రవ్యోల్బణం వల్ల కనీసం 3 వారాల దిగుమతులకు సరిపడా విదేశీ నిల్వలు లేని స్థితికి చేరింది. దీంతో రూపాయి మరింత క్షీణించి 18కి చేరింది. ఈ పరిస్థితుల్లోనే రిజర్వ్ బ్యాంకులో నిల్వ ఉన్న బంగారాన్ని సైతం అమ్మాల్సి వచ్చింది. సరిగ్గా అప్పుడే భారత్లో సంస్కరణల పర్వానికి పునాది పడింది. 2 ఏళ్ల తర్వాత 1993లో సమస్య కాస్త జటిలమైంది. రూపాయి విలువ మరీ ఊగిసలాటలో ఉన్నప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకునే షరతుతో ఎక్స్చేంజ్ రేటును మార్కెట్ నిర్ణయించే స్వేచ్ఛ లభించింది. ఆ సమయంలో ఒక్కో డాలర్కు 31 రూపాయల 37 పైసలు చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల పాటు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 40 నుంచి 50 మధ్య కొనసాగింది. ఎక్కువ భాగం 45 వద్దే స్థిరపడింది. అనంతరం 2008లో అంతర్జాతీయ సంక్షోభం నాటి నుంచి రూపాయి విలువ మరింత పతనమవుతూ వస్తోంది. 2010 జనవరి నాటికి 46గా ఉన్న విలువ 2011 నవంబర్ నాటికి 45కు చేరింది. 2012 జూన్ నాటికి 57కు పతనమైంది. సరిగ్గా ఏడాది తిరిగే నాటికి రూపాయి విలువ 58కి తగ్గింది.
ఈ ఏడాది జూన్లో 60కి చేరిన రూపాయి జూలై నాటికి 61కి పెరిగింది. ఇక ఈ నెల 6న కనిష్టంగా 61.80కి తగ్గింది. గత 66 ఏళ్లలో ఇదే అత్యంత తక్కువని చెప్పవచ్చు. రూపాయి 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 రూపాయి. నానాటికి పతనమవుతున్న రూపాయి విలువ దేశంలో ఓ రకంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తోంది. దిగుమతుల భారం దారుణంగా పెరుగుతోంది. ఫలితంగా పెట్రో ఉత్పత్తులతో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు మరీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆయిల్ ధరలు మన దేశంలో మండుతున్నాయి. రూపాయి పతనం సమస్యను మరింత జటిలం చేస్తోంది. రూపాయి పతనానికి కారణాలు విశ్లేషిస్తే రూపాయి పతనానికి ప్రధానంగా 4 కారణాలని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక మాంద్యం ఇందుకు ఎక్కువగా దోహదం చేస్తోంది. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారత్లో విదేశీ పెట్టుబడులు ఎక్కువే. ముఖ్యంగా అమెరికా పెట్టుబడులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మార్కెట్లో సంక్షోభం, ఆర్థిక మాంద్యం దెబ్బకు వాటి ఉపసంహరణ మొదలైంది. దీంతో డాలర్కు డిమాండ్ మరింత పెరిగి రూపాయి తగ్గుతోంది. ఇలా విదేశీ కంపెనీల పెట్టుబడుల ఉపసంహరణతో రూపాయి బక్కచిక్కుతోంది. ఇక రెండో కారణం మార్కెట్లో స్పెక్యులేషన్. భారీ లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టిన వారంతా అంతగా ఫలితం కనిపించకపోవడంతో ఒక్కసారిగా వాటిని ఉపసంహరిస్తున్నారు. వీటిలో విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. అలా ఇక్కడ డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతోందని చెప్పవచ్చు. ఇక మూడో ప్రధాన కారణం దేశ జనాభాకు సరిపడా పలు ఉత్పత్తులు లేకపోవడంతో దిగుమతులు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఎగుమతులు మాత్రం పెరగడం లేదు. దీంతో విదేశీ రాబడి కంటే చెల్లింపులు పెరగడంతో రూపాయి విలువ పతనమవుతోంది. ఇక చివరగా ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి, అలసత్వం ఇవన్నీ వెరిసి ఇక్కడ పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. ఫలితంగా ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. మార్కెట్లో మనీ సర్క్యులేట్ కావడం లేదు. సమస్యలు పెరుగుతున్నాయి, ధరలు మండుతున్నాయి. వీటన్నింటి వల్ల కూడా మన విదేశీ మారకం విలువ నానాటికి తగ్గుతోందన్నది నిపుణుల అభిప్రాయం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రూపాయి విలువ మరింత దిగజారడం ఖాయమన్నది వారి అంచనా. రూపాయి 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 రూపాయి. పతనమవుతున్న రూపాయి విలువ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది. విదేశీ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. రూపాయి విలువను స్థిరీకరించేందుకు ఆర్బీఐ కొన్ని చర్యలు చేపట్టింది. బ్యాంకుల క్యాష్ రిజర్వ్ రేషియో, రెపో రేట్, రివర్స్ రెపో రేట్లో మార్పు, వడ్డీల్లో స్వల్ప తగ్గుదల, పెట్టుబడులకు ప్రోత్సాహం, రాయితీలతో పాటు మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కోసం చర్యలు తీసుకున్నా అంతగా ప్రయోజనం కనిపించడం లేదు. ఆర్థిక వనరుల పూర్తి స్థాయి సద్వినియోగం, వృధా వ్యయ నియంత్రణ చర్యలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు కాకపోవడం, అవి క్షేత్రస్థాయి వరకు పూర్తిగా చేరే అవకాశం లేకపోవడం, ఫలితంగా ఆశించిన ఫలితాలు రాక మళ్లీ నిధుల కోసం రుణాలపై ఆధారపడడం, వాటి వడ్డీ చెల్లింపులు వెరసి ఆర్థిక సమస్యలకు కారణమవుతున్నాయి. పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రుణాలపై ఆధారపడడం వల్ల వాటి భారం పెరిగి ఏటేటా వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయి. ఫలితంగా కొత్త పథకాల అమలు కష్టమవుతోంది. ప్రజలపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా భారం పెరుగుతోంది. వీటన్నింటి వల్ల డబ్బు విలువ తగ్గుతోంది. ధరలు నానాటికి పెరుగుతున్నాయి. ఇలా ఒకదానికి మరొకటి లింక్ అయ్యి అన్నీ కలిసి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రూపాయి 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 రూపాయి. దారుణంగా పడిపోయిన రూపాయి విలువ మరోవైపు విదేశీ విద్యలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులపై మోయలేని ఆర్థిక భారం మోపుతోంది. తగ్గిన రూపాయి విలువ విదేశాలకు చదువు కోసం వెళ్లే విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? వివరాలు బ్రేక్ తర్వాత.